అందరికీ గుడ్ ఈవినింగ్. సభకు అధ్యక్షత వహిస్తున్న మన హెచ్ఎం గారు, ప్రభాకర్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా మన గురువులు, ఇక్కడికి వచ్చేసిన నాతోటి విద్యార్థులు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఈ వీడ్కోలు సమావేశం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసిన మన గురువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 25 years అంది. ఇప్పటి వరకు మనం విష్ణు సార్ను, నాగేశ్వర రెడ్డి సార్ను మాత్రమే చూసినాం. అక్కడక్కడ మనకు ఊరు కాబట్టి సార్ కనిపిస్తారు, వనపర్తిలో ఉంటున్నాం కాబట్టి నాగేశ్వర రెడ్డి సార్ కనిపిస్తారు. మిగతా సార్ వాళ్ళను ఇప్పుడే చూస్తున్నాం. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. దేవేంద్రం సార్ కూడా 1-2 సార్లు కనిపించారు. మనకు ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఒక సబ్జెక్ట్ అంటే మన మైండ్లో ఫలానా సార్ మెదులుతాడు. సోషల్ అంటే నాగేశ్వర రెడ్డి సార్. నాకు ఎక్కువ మార్కులు వచ్చింది కూడా సోషల్ స్టడీస్లోనే. 10th నాకు స్కూల్లో ఎంతోమంది సారులతో దెబ్బలు తిన్నా నాకు గుర్తున్న సారు కూడా నాగేశ్వర రెడ్డి సారే. ఈ చెట్టు కిందనే కొట్టిండు, ఒక దెబ్బ గట్టి కొట్టిండు. అది నాకు ఎప్పటికీ గుర్తుంది. ఎంతోమంది సార్లు అంతకన్నా ఎక్కువ కొట్టిండవచ్చు, కానీ నాకు ఎవరు గుర్తుకు లేరు. నాగేశ్వర రెడ్డి సార్ బాగా గుర్తున్నారు. తర్వాత విష్ణు సార్ నన్ను నైనా శేషయ్య కుమారుడా అని పిలుస్తుండే స్కూల్లో. నన్ను పేరు పెట్టి పిలవకుండా అంటే మా నాన్న సార్కు బాగా తెలుసు కాబట్టి శేషయ్య కుమారుడా అని పిలుస్తుండే. ఇక దేవేంద్రం సార్ అయితే 8th క్లాస్లో ఎండకిడ ఎన్నో సార్లు నిలబడ్డాం మనం. ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్ అని ఒక పోయం ఉండే మనకు 8th క్లాస్లో ఇంగ్లీష్లో. ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్ అని ఒక పోయం ఉండే. అది ఇప్పుడు ఉందో తీసేసిందో సిలబస్లోకి తెలియదు. అది రాక ఎన్నో సార్లు నిలబడ్డా. పోయం నేర్చుకురాలేక సార్ కొట్టకుండే, కానీ ఎండలో నిలబడి చదివిపిస్తుండే. ఒక 20-30 సార్లు నిలబడ్డా ఆ పద్యం మాత్రం నేర్వలేదు మనం. ఓకే, తర్వాత సారు ప్రభాకర్ రెడ్డి సారు మనకు మ్యాథ్స్ చాలా చక్కగా బోధించేవారు. కాకపోతే మనం మ్యాథ్స్లో వీక్ కాబట్టి ఇందాక మన మిత్రులు చెప్పినట్టు మ్యాథ్స్ క్లాస్ అప్పుడు చాలాసార్లు ఈ రూమ్లో కూర్చున్నప్పుడు బుక్స్ తీసుకొని అటు నుంచి అటే పోతుంటాం. ఇంటర్వ్యూలో బయటికి పోయి లంచ్ టైంలో వచ్చి బయట నుంచి బుక్స్ తీసుకొని అట్లా అవుతుంటాం. ఓకే, నెక్స్ట్ మనకు హిందీ సార్ రషీద్ సార్ అంటేనే అందరికీ వేలు ఎన్నికొంచడము, పెన్సిల్తో ఉత్తడము ఇవన్నీ చేసేవారు. సారు భయానికి అన్నిటికన్నా ఎక్కువ హిందీ చదివేటోండి. అది నాకు ఎక్కడ యూజ్ అయిందంటే నేను టీచర్ అయిన తర్వాత ముత్రేడిపల్లి యూపీఎస్లో ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నా. యూపీఎస్లో హిందీ సార్ లేడు. 6th ఇంట్రడ్యూస్ అవుతుంది హిందీ గవర్నమెంట్ స్కూళ్ళలో. కనీసం 6-7 వాళ్ళకు అక్కాలు నేర్పించి చదవనీకే నేర్పేందుకే యూజ్ అయింది నాకు. రషీద్ సార్ ఆ విధంగా చేయడం. సారు లేరు ఇక్కడ, మనల్ని వదిలేసి చాలామంది మన గురువులంతా వెళ్ళిపోయారు. అప్పుడు గురువులు మనకు ఎంత శిక్షించినా మన కోసమే. ఇప్పుడు నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా కాబట్టి 20-30 మంది స్ట్రెంత్నే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. మన స్ట్రెంత్ 110, 111, నాకు గుర్తుండి 108 అనుకుంటున్నా. సారులు 111 అన్నారు. అంతమంది స్ట్రెంత్ను సెక్షన్లు లేకుండా పిన్ డ్రాప్ సైలెన్స్తోనే క్లాసులు బోధించి మనకెంతో విద్యను అందించి మనల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. ఇంకా తెలుగు సార్ అంటే దొరస్వామి సారు తెలుగులో చాలా మంచిగా తిట్టేవారు. దాన్ని సేమ్ మన పురుషోత్తమరావు ఇమిటేట్ చేస్తారు. ఇప్పుడు వచ్చి సార్ ఎట్లా మాట్లాడతాడో మనల్ని ఎట్లా తిట్టేవాళ్ళో యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడతారు పురుషోత్తమరావు. ఇప్పుడు నెక్స్ట్ నీ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు అదే చెప్పాలి. సార్ ఒకసారి నేను తెలుగు పాఠం చెప్తుంటే నేను బాలనాగమ్మ కథల పుస్తకం తెలుగు బుక్లో పెట్టుకుని చదువుకుంటున్నా. ఎవడో పక్కలో చూసి బాబే అనుకుంటా. బాబు ఎవరో మేము ముందల పేజీలో ఉంటుంటే సార్ చెప్తే సార్ పిలిచి నెత్తిన
టెంగులు పెట్టి ఇవన్నీ స్కూల్ జ్ఞాపకాలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా పేరు శివశంకర్, నాది ఊరే. నేను ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ జెడ్పిహెచ్ఎస్ రేమోతుల పాన్గల్ మండల్లో వర్క్ చేస్తున్నాను. ఇంతమంది హాజరవుతారని నేను అనుకోలేదు. అంటే స్టార్టింగ్లో ఒకటి గూగుల్ షీట్ తయారు చేసి పెట్టినా మన ఫ్రెండ్స్కి, ఎవరెవరు వస్తారు, ఎంత అమౌంట్ ఇస్తారని ఒక గూగుల్ షీట్ అందరు నింపింటారు. ఎవరు తయారు చేసారో వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. అది క్రియేట్ చేసి పంపించిన, దాన్ని బట్టి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, అంతకన్నా ఎక్కువ సక్సెస్ చేసారు. థ్యాంక్ యూ అందరికీ. ఇక ఈ ప్రోగ్రాంకు మెయిన్గా మల్లేష్, బాలబ్రహ్మచారి, అంజీ, మక్బుల్ ఈ నలుగురే మూల స్తంభాలు. వీళ్ళు నలుగురు మల్లేష్ ఈ నలుగురు లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కాదు. నాది ఇదే ఊరు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇదే ఊరు అయినప్పటికీ మేము కొద్ది అవసరమైతే ఫోన్లో మాట్లాడినాం తప్ప వచ్చి ఏ పని చేసింది లేదు. ఈ నలుగురు ముఖ్యంగా మల్లేష్, అంజనీయులు, మక్బుల్, బాలబ్రహ్మచారి ఈ నలుగురు చాలా దగ్గర ఉండి అన్ని పనులు, కుమార్ కూడా కొంత హెల్ప్ చేసిండు వీళ్ళకు. వీళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ శివ. సమయం లేదు, ఇంత సమయం తీసుకోకండి మిత్రులారా దయచేసి. తర్వాత బి స్వామి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో లైన్లో రెడీగా ఉండండి మిత్రులారా, వచ్చి మీ యొక్క అమూల్యమైన సందేశాలు అందించాలి. సమయంలో ఒకవేళ వర్షం పడితే మళ్ళీ వర్షం ఎవరికైనా మాట్లాడలేకపోతే మీ అన్న బాధ ఉంటుంది. దయచేసి అటువంటి సిచ్యువేషన్స్ వేరే వాళ్ళకి కల్పించకండి. వీలైనంత తొందరలో ముగించడానికి ప్రయత్నం చేయండి. మనకు ఎన్నో విషయాలు 25 ఇయర్స్ ఉంది కాబట్టి. ఓకే ఓకే హలో, శుభ సాయంకాలం. నా పేరు బి స్వామి, కోడేరు. ఉపాధ్యాయుల గురించి అందరూ ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చిండ్రో అందరి విద్యార్థులకు ఒకే రకంగా పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటి అని అంటే, మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయులను స్మరించుకుంటూ మన నుంచి విడిపోయిన యొక్క మిత్రులను కూడా స్మరణ చేసుకుంటూ మనం అందరము ఒక ఐక్యంగా ఉన్నామని చెప్పేసి అందరికీ భరోసా ఇవ్వడానికి కొంతమందికి సహాయం చేయడం అనేది కూడా చేస్తున్నాం. కాబట్టి ఇదే యొక్క ఇప్పుడు సార్ చెప్పినట్లు, మన యొక్క దొరస్వామి సార్ చెప్పినట్టు వేద సంస్కృతి నుంచి మన మధ్యయుగ భారతదేశ చరిత్ర వరకు సార్ వివరించి చెప్పిపోయాడు. అంటే భారతీయ స్త్రీలు ఏ విధంగా ఉండాలి, తర్వాత భారతదేశం ఏ విధంగా పోతుంది, ఆ విధంగా మనం నైతిక విలువలు, ఇప్పుడు విష్ణు సార్ గారు చెప్పినట్టే మనుషులకు ఎంత ఉన్నతమైన వాల్యూలు ఉన్నా కానీ, ఎంత సంపాదన ఉన్నా కానీ మన యొక్క సంతానానికి ఇవ్వవలసింది ఏంటి అంటే నైతిక విలువలను సమకూర్చాల్సిన అవసరము మన యొక్క మీద ఉందని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు చిన్న అవకాశం ఇచ్చిన యొక్క మిత్ర బృందానికి మరియు ఉపాధ్యాయ బృందానికి కూడా నా వంతుగా పాదాభివందనాలు చేసుకుంటూ ముగించుకుంటున్నాను. ఓకే, జీ కృష్ణ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ మిత్రులా తొందరగా రండి. హై ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు జీ కృష్ణయ్య, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇది సిల్వర్ జూబ్లీ అని అనుకున్నాం. 25 ఏళ్ళు అయింది, కానీ 25 ఏళ్లలో నా సర్వీస్ 21. అంటే నేను 4 ఏళ్ళే చదివినా బయట. 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 21లో నేను రన్నింగ్లో ఉన్నా. ఇంత మంచి మిత్రుల మధ్య నేను ఉండి ఈ విజయం సాధించినందుకు ఎంతో గర్విస్తున్నాను. మనందరూ ఇక్కడ ఈ విధంగా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అర్థం ముగిస్తుంది. స్వీట్ అండ్ స్వాగ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ బాబు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరు రావాలి, ఎవరు రాము అనడానికి వీల్లేదు, అందరు రావాలి. మీ యొక్క అభిప్రాయాలు ఇక్కడ చెప్పాలి. ఓకే, నా పేరు బాబు యాదవ్, నాది కోడేరు. ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నా. నాది ఫార్మసీ ఉంది, హోల్సేల్ ఏజెన్సీ ఉంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఈ సభను అలంకరించిన సార్లందరికీ నమస్కారాలు. అలాగే ఈ సభకు విచ్చేసిన నా తోటి మిత్రులు అందరికీ కృతజ్ఞతలు. మీ అందరినీ మళ్ళీ 20 సంవత్సరాలు చూడడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాస్తవానికి నేను ఇవాళ రాలేననుకున్నా, నిన్న మొన్న జర బిజీ ఉండి నేను మార్నింగ్ కూడా అదే చెప్పింది వీళ్ళందరికీ మబ్బులకి ఇట్లా వీళ్ళు కంపల్సరీ రావడం, ఒకవేళ రాకపోతుంటాయి. దాదాపు 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
నా పేరు సంతోష్ కుమార్. నేను ప్రస్తుతము మహబూబ్ నగర్లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్కూల్ అసిస్టెంట్ గణితం సబ్జెక్ట్లో పనిచేస్తున్నాను. మీ అందరిని చూస్తే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చదువుకున్న విలువ అనేది బాగా తెలిసి వస్తుంది. ఎందుకంటే మనం చదువుకున్న రోజులలో ఒక్కొక్కరము ఒక్కొక్క స్థాయిలో ఉన్నాము. ఇప్పుడు మాత్రము బాగా చదివి అందరూ ఏదో ఒక రంగంలో బాగా ఉన్నత స్థాయిలో ఉండడము ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన గురువులను ప్రోత్సాహంగా తీసుకొని చాలామంది ఉపాధ్యాయ వృత్తిలో, అది గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడేందుకు చాలా సంతోషంగా ఉంది. మన ఉపాధ్యాయుల మాదిరే మేము కూడా మా దగ్గర ఉండే విద్యార్థులకు సాధ్యమైనంత వరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మా నాన్న ఈ ఊర్లో విఆర్ఓగా పనిచేశారు కాబట్టి ఉపాధ్యాయులతో దాదాపుగా చాలామందితో మా నాన్నకున్న పరిచయాల వల్ల ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది అప్పుడు ఉన్నది. ప్రస్తుతం నేను మహబూబ్నగర్లో ఉన్నాను. నాకు 2 కూతురు. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, ఉపాధ్యాయులకు నమస్కారాలు. థ్యాంక్ యూ సంతోష్. మహాలక్ష్మి వచ్చి ఓకే, డి కృష్ణ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి 1997-98 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మనం అడగగానే వచ్చేసిన మన అధ్యాపకులు, గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా రాలేకపోతుంటే, కాకపోతే మీ ప్రేమనే ఇంత దూరం రప్పించింది. స్కూల్స్ వైబ్రేషన్స్ అనమాట. ఎక్కడ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ మనం అలా చదివిపోయినామంటే, ఎప్పుడైనా చూసినామంటే ఇది నేను చదివిన స్కూలు, ఇది నేను తిరిగిన ప్రాంతము అనే అదొక ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. ఆ ఫీలింగ్లు ఖచ్చితంగా రప్పిస్తుంది అనమాట ఇంత దూరం. అయితే మన గురువుల గురించి నేను 2 నిమిషాలు చెప్తా. నా పేరు కృష్ణయ్య, నాగులపల్లి మాది. అయితే గురువులు ఒక్కొక్కరు తెలుగు ఫస్ట్. మన గురువు హై స్కూల్లో దొరసాయ సార్ ముందరే చెప్తాక సార్ వెళ్ళిపోయాడు. కానీ సార్ను మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుందాము. అయితే పిల్లలు అల్లరి చేస్తుంటే సార్ వీడు అల్లరి చేస్తుంటారని పక్కన పోయి చెప్తారు అనమాట మన సార్కి. అంటే మనమే నేనే చెప్పాను సార్ వీడు అల్లరి చేస్తుంది సార్ అని చెప్తే నీ బోడి పెద్దలు ఉందో వాడాలని చెప్తే అంటాడు. అదొకటి. తర్వాత సార్ వీడు అల్లరి చేస్తున్నా అంటే ఫస్ట్ నిన్ను అన్నారు, వాడు అల్లరి చేస్తున్నా అంటే అల్లరి చేసిన అన్నదంట, పక్కన ఉందంటే ఈ అల్లరి బంద్ అవుతుంది అంటాడు. అయిపోతుంది. ఇంకా ఒకటి లేడీస్ ఏమంటారు అంటే లేడీస్ మీద కొద్దిగా సార్ కక్ష ఎందుకో. జెంట్స్ అంటే ప్రేమ. సార్ కొట్టండి సార్ చేయకంటే నేను కొట్టాలని ఇప్పుడు చిన్న పెట్టుకున్నాను. ఇదే నువ్వు కొడుతూ చూడు అది గట్టిగా ఆడుతుంది అనమాట. అటువంటి ఎక్కువ లేదు. తర్వాత అసీస్ సార్ అయితే హిందీ బోధించినప్పుడు 9th క్లాస్లో ప్రాయశ్చిత అనే లెసన్ ఉంది. మిడిల్ అన్నమాట. మనం పెద్ద హై చదివేటోళ్ళం కాదు కదా, మిడిల్. అయితే సార్ భయానికి ఒక ఎస్ఏ మొత్తం నేర్చుకొని వచ్చి చెప్తే మళ్ళీ కొట్టాడు. అరే ఏమో చదువుకొని వస్తే ఉడుకోవాలా కొట్టాడు అంటే ఏం చేస్తాడు అంటే సార్ వీడు కొద్దిగా ఈత నేర్చుకుంటూ వీడిని భయం పెట్టాలని వ్యాకరణం అనేది పులింగు స్త్రీలింగ్ అని ఆడకాడ కొట్టేది కదా. అయిపోయింది. అయితే ఒకటి ప్రభాకర్ రెడ్డి సార్తో మనం నేర్చుకున్నది ఏంటంటే మ్యాథ్స్ కంటే ఫస్ట్ ప్రతిజ్ఞ 20 ఎక్కాలి. ఈ 2 నేర్చుకున్నాం అన్నమాట. సార్కు ప్రతిజ్ఞ చెప్పకపోతే 100 అంటాడు. 20 ఎక్కాలు నేర్వకపోతే మాత్రం ఖచ్చితంగా కొట్టారు సారు. నాగేశ్వర రెడ్డి సారు మా బావ కూడా సీఎం నాలుగనే ఉంటాడు శేఖర్ అని. నన్ను శేఖర్ అంటాడు, సారు మా బావను కృష్ణ అంటాడు. ఏమరా మీ ఓటు రాలేదని. సార్ ఒకసారి కొట్టిండు, కన్నులో నీళ్ళు తిరిగినామట, అంత గట్టిగా కొట్టిడు. కానీ చదువు పని చెప్పాడు సార్లు. విష్ణు సార్ అయితే ఇంకా కోడేరు అంటే విష్ణు సార్ అంటే కోడేరు అంతే, వేరే ఏం లేదు. కోడేరు ఉందంటే విష్ణు సార్, కోడేరు ఉన్నంత వరకు మా గురువు విష్ణు సార్ ఉన్నంత వరకు కోడేరు ఉంటుంది. అయితే సారు అల్లరి చేస్తే చదువు కాడ ఏం చేసేవాడు అంటే విష్ణు సారు కొట్టి వాచ్ ఎక్కడ పోయిందో కూడా చూసుకోడు అనమాట. అంత ఘోరంగా కొట్టినాడు. కొట్టి మళ్ళా అంతే కోపం మీద పోడనమాట. నవ్వుకుంటూ పోయేవాడు అనమాట సార్ కొట్టినాక.
సార్ అదొకటి. ఇంకొకటి ఏంటంటే సార్కు ఎస్టీ హాస్టల్లో పిల్లలు చదవరని సార్కు మనసులో ఉంటుంది. బీసీ హాస్టల్లో బాగా చదువుతారు పిల్లలని. నైట్ పూట వచ్చి చెక్ చేసుకోండి. కొడుకులు బాగా ఊర్ల నుంచి వస్తారు, తింటారు, పనుకుంటారు. లేదు అన్నారు వాళ్ళు కూడా. దాంతోపాటు లేడీస్ను సారు అల్లరి చేస్తుంటారు ముందర. అంటే మిమ్మల్ని కొట్టాననే తమాషలు చేస్తున్నారు, కొట్టాలా కానీ అంటే మీరేమనుకోవద్దు. బిడ్డల జడ మూడేసుకుంటారు సారు అదొకటి. తర్వాత దేవేంద్ర సార్ అయితే మనకు 7th క్లాస్లో కూడా బోర్డు ఎగ్జామ్ ఉంది మన అప్పుడు. సారు మంచి డ్రెస్ అపియరెన్స్ చేసుకొని పంచ కట్టుకొని వచ్చి బోర్డు మీద రాసి బోర్డు ఎగ్జామ్ రాపించుకున్నాడు వాళ్ళకి సారు. తర్వాత మనకి ఇప్పుడు అందుబాటులో లేడు రామన్ గౌడ్ సారు. అరే పులియా ఏమ్రా ఈయన తిరుగుతావరా, లుంగి కట్టుకొని అడ్డకోలింగ్ కాడ ఈడ కోడేరు బాటలో తిరుగుతావరా, అమెరికా పోతావా? నేను అమెరికా పంపాలనుకుంటున్నా, నువ్వు ఈయన తిరిగేటట్టు మాట్లాడు. అందరి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ కృష్ణయ్య. మీ యొక్క అభిప్రాయాలని మా యొక్క నెక్స్ట్ మహాలక్ష్మి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చిన్నప్పటి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. నా పేరు మహాలక్ష్మి. నాకు 2 పిల్లలు, దీపక్ 10th క్లాసు 7th క్లాస్ అంతే. ఈరోజు మీరు చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది చూసి నేను గడిచిన కొన్ని సభకు రాలేకపోయినా కదా అని బాధపడుతున్నాను. సరే ఏదో ఈ రోజైతే ఛాన్స్ దొరికింది, చాలా స్పందన వచ్చింది. ఒకటి మన యొక్క ఉపాధ్యాయులం కాబట్టి మనం కొంచెం వాట్ ఈజ్ అవర్ డ్యూటీ అనేది ఒకటి రియలైజ్ చేసుకోవాలి. ఏ టీచర్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ది నేషన్. యూనో ఇది మీకు తెలుస్తుంది. ఏ టీచర్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ది నేషన్. యూ టేక్ ద ఈ టెంప్టేషన్ అంటే ఆ పోల్ మీద ఆధారపడింది, ఆ బిల్డింగ్ ఎట్లా అంటే ఆ పిల్లర్స్ మీద ఆధారపడింది. అదేవిధంగా ఇవి ఎట్లయితే ఆధారపడిందో మనం టీచర్ దేశానికి పిల్లలు లాంటి వారు. అది బాగా గుర్తొస్తుంది. దేశానికి నాట్ ఓన్లీ సింగిల్ బిల్డింగ్ ఆర్ అప్డేర్ అది కాదు, హోల్ ఎంటైర్ కంట్రీకి వీఆర్ ది పిల్లర్ ఆఫ్ ది నేషన్. ప్లీజ్ రిమైండ్ ఇట్. ఇఫ్ యూ కీప్ ఇన్ యువర్ మైండ్ ఆల్వేస్, నాట్ ఏ జోక్. అంత బాధ్యత మనకి ఇవ్వలేని బాధ్యత మనకుంది. సమాజంలో ఏముంది, టీచర్ అంటారు, బట్ దట్ పర్సన్స్ ఆర్ నాట్ నో అబౌట్ అవర్ వాల్యూ. కాబట్టి మీరు దయచేసి ఆ సామెతకు సార్థకంగా ఉండాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు ఈరోజు ఇక్కడ వచ్చారు మన మిత్రులంతా. ప్రతి ఇంట్లో బీటెక్ చదివిన అబ్బాయి అబ్బాయి అమ్మాయి ఉన్నారు. ప్రతి ఇంట్లో బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు. చేతులు ఎత్తండి దయచేసి. ఎవరెవరి పిల్లలు బీటెక్ చదివిన చేతులు ఎత్తండి దయచేసి. ఏమనుకోవద్దు దయచేసి. ప్లీజ్, ఐ వాంట్ టు సే అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ చిల్డ్రన్స్. ఎవరు ఎవరా చిన్నోళ్ళు ఎవరు చిన్నోళ్ళొద్దు. those who are studying studies. సరే మనం కాబట్టి మనతో ఏ విధంగా విద్య కూడా తయారు చేసామో సమాజంలో కూడా మనం డైలీ సాధించుకుంటున్నాం. ఎంతవరకు ఎవరు ఎదుగుతున్నామనే అవగాహన ఉండాలి. బాగా చూసుకోండి. ఇంకోటి సమాజంలో న్యూస్ జనరేషను మన ప్రపంచంలో మనదే ఎక్కువ. చైనాది ఉండే యువకులది అది డౌన్ అయింది. ఇప్పుడు మన ఇండియాది యూత్ జనరేషన్ ఎక్కువైంది. వాళ్ళు ఏమైందంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసింది. ఒకరికన్నా ఇద్దరికన్నా అన్నప్పుడు ఆటోమేటిక్ పాపులేషన్ స్ట్రిక్ట్ చేసిన తక్కువైంది. ఇప్పుడు ఎంప్లాయీస్ జాబ్ చేసినప్పుడు ముసలి లేదు, రిటైర్ స్టేజ్కి వచ్చారు. వాళ్ళ జాబ్ చేసిన దొరుకుతలేదు. ఇప్పుడు వాళ్ళు అమెరికాకు పోయిన వాళ్ళు వలస అమెరికాలో చైనా వాళ్ళే ఎక్కువ. వాళ్ళ తర్వాత మన ఇండియన్స్ వాళ్ళు డే బై డే డిక్రీజ్ అవుతుంది, మనదేమో ఇంక్రీజ్ అవుతుంది. ఎటువంటిదైనా అమెరికా అవుతుంది. మోరోవర్ ఈ డోంట్ నో అవర్ ఇండియన్ చిల్డ్రన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అమెరికా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది ఇండియన్స్ ఆర్ ఇంటెలిజెంట్ అనేది. ఇన్ ఎనీ కాంపిటీషన్ our children are getting merit in America.
ఎందుకంటే వాళ్ళ పిల్లలకు ఆ పేరెంట్స్ అంత ఇంట్రెస్ట్ ఫ్రీడమ్ ఇచ్చిపెడతారు. వేరే మన పిల్లలు పోయిన వాళ్ళు ఎడ్యుకేషన్ కొరకు మన పిల్లలు డబ్బు కూడబెట్టి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అమెరికాలో. ఆఫ్టర్ దట్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్కు అమెరికాలో డబ్బు తర్వాత ముందే ఖర్చు పెట్టింటారు. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ ఉండదు వాళ్ళకు. మన పిల్లలు చదువుకుంటూ వెళ్ళి కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, జాబ్స్ చదువుతారు, జాబ్స్ వస్తున్నాయి. ఈ విధంగా మన ఇంటెలిజెన్స్ చాలా ఉంది. న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియాను బాగుపడాలంటే షార్ట్లీ మంచి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు రియలైజ్ చేయాలి. ఇంకా ఎడ్యుకేషన్ అంటే నాకు జరిపించి మీ సంపాదన నేను అడగను. ఫస్ట్ ఏం చదువుతున్నారో పిల్లలు జన్మనిచ్చిన వారు మొట్టమొదటి తల్లిదండ్రులు, తర్వాత చీకటి నుంచి వెలుగు తెచ్చేవాడు ఉపాధ్యాయుడు. దట్ యూనో. కానీ మీరు పిల్లలకు తల్లిదండ్రులాగా ట్రీట్ కావద్దు. యాజ్ ఏ సర్వెంట్ లాగా ట్రీట్ కావాలి. యూ మస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్ దిస్ వర్డ్. యూ ఆర్ నాట్ పేరెంట్స్ ఆఫ్టర్ గెటింగ్ ది చిల్డ్రన్. యూ ఆర్ ది సర్వెంట్స్ అప్ టు వాళ్ళ యొక్క భవిష్యత్తు చేపట్టడానికి మీరు సేవ చేస్తేనే వాళ్ళ అనుసారం కూడా ఆర్పడ్డాయి. కట్టి కదా నేను నలుగురు పిల్లల అని చేసి పెడితే నాకు 3 పూలు 6 కాయలు అందుకొరకు అంత పని చేయకుండా మీరు ఒక సేవకులు అర్థం మీ పిల్లలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. వారు ఎదిగే వరకు ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు సంపాదించిన ఉండదు తాత్కాలికం, కానీ ఎడ్యుకేషన్ వాళ్ళు వస్తేనే ఆ ఎడ్యుకేషన్ అవుతుంది. కాబట్టి ఈ కాంపిటీషన్ పీరియడ్లో మీ యొక్క పిల్లలు జాగ్రత్త, యాజ్ వెల్ యాజ్ మీ క్లాస్ రూమ్లో పిల్లలు కూడా ఈ ప్లీజ్ షో యువర్ ఇంట్రెస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్. టీచర్స్ నాట్ ఏ జోక్, వీఆర్ ఎంటర్టైన్ టుడే. బట్ వేరే స్కూల్ వరకు కండిషన్ వస్తుంది, అంత బరుగుతుంది మనం. అందువరకు దయచేసి మీరు మైండ్ పెట్టుకొని మీ డ్యూటీ మీరు చక్కగా నిర్వహించి దానికి సాధన చేకూరుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఉపాధ్యాయుల గురించి, ఉపాధ్యాయుల వల్లనే విద్య ఎలా అనేది సార్ చాలా బాగా చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఒక 2 మిత్రులు మనకు 5th క్లాస్ వరకు మాత్రమే ఇక్కడ చదివి తర్వాత 6th నుంచి వేరే దగ్గర చదివిన వాళ్ళు ఉన్నారు. ఒక 2 మిత్రులు ఉన్నారు. మరి అందులో ఒకరు మేము ప్రైవేట్ స్కూల్లో ఉన్న మాతో పాటు చదివారు. వాళ్ళు కిరణ్, తర్వాత మమత అని. మరి మమత వెళ్తాను కాబట్టి ఒక 2 నిమిషాలు వచ్చి మాట్లాడి వెళ్ళవలసిందిగా మమత గారిని కోరుతున్నాను. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క పదాభివందనలు. నేను ఇక్కడ ఉన్న సార్వానికి ఎవరికి నేను పరిచయం లేదు సార్. నేను కోడెలో 5th క్లాస్ వరకే చదివాను. 6th బాలనగర్, ఇంటర్ వరంగల్, డిగ్రీ మహబూబ్ నగర్ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్. మా నాన్న పేరు చిన్న చింతలయ్య గుట్ట, అందరికీ తెలిసి ఉంటుంది, బహుశా నేను తెలియదు. ఇందులో కొంతమంది మాత్రమే నాకు పరిచయం. 6th తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు. నా ప్రొఫెషన్ వచ్చేసి నేను పీఈటీ టీచర్గా పనిచేస్తున్నాను, అంటే ఫిజికల్ డైరెక్టర్. నాకు తెలిసి కోడే నుంచి ఫస్ట్ నేషనల్స్ అన్న ప్లేయర్ని కూడా నేనే ఉండొచ్చు. ఇప్పటి వరకు ఒక్క ప్లేయర్ కూడా మన ఊరు నుంచి ఆడినట్టు నేను ఎప్పుడూ చూడలేదు. వాలీబాల్, నేను వాలీబాల్ ప్లేయర్ని. ఇప్పటికీ నా స్టూడెంట్స్ కూడా 10-15 మెంబర్స్ నేషనల్స్ ఆడారు. నేను చేసే స్కూల్లో వాలీబాల్ క్యాంప్ ఉంది. నేను ఎప్పుడు వాలీబాల్ స్టేట్స్కు నేషనల్స్కు వెళ్తాను. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ప్లేయర్స్ వచ్చిండ్రు అంటే ఏ ఊరు అని ఫస్ట్ అడుగుతాను. ఎందుకు అంటే నా ఊరు నుంచి ఎవరైనా వచ్చారేమో అని చిన్న ఆశ. కాబట్టి ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ మీ పిల్లలు ఎవరైనా ఉన్నా సరే మంచిగా ఆడిపించడానికి ట్రై చేయండి. లైఫ్ బాగుంటుంది. తొందరగా జాబ్లో సెటిల్ కావడానికి కూడా పిల్లలకి ఇది ఒక రకమైన మార్గం. స్పోర్ట్స్ అంటే అందరికీ చిన్న చూపు, కానీ ఒక అమ్మాయి నేషనల్ ఆడినా, స్టేట్స్ ఆడినా, మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రతి దాంట్లో రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల్ని అందులో ఆడిపించడానికి ఇంట్రెస్ట్ చూపించండి.
ఒకవేళ ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో మీ పిల్లలు వస్తే మన డిస్టిక్ అమ్మాయి అంటే నేషనల్ సెలెక్షన్స్ దాంట్లో కానీ స్టేట్ సెలెక్టర్లో కానీ నేను ఉంటాను. ఖచ్చితంగా మన ఊరి పిల్లలకు న్యాయం చేస్తానని ఈ వేదిక ముఖంగా నేను వినియోగించుకుంటున్నాను. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 8th క్లాస్. మా హస్బెండ్ వచ్చేసి ఎంపీడీఓ ఆఫీస్లో పనిచేస్తాను. థ్యాంక్ యూ అన్న. ఇది 98 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం. నేను దాదాపుగా ఈ ఊర్లో 5th వరకు చదివాను, తర్వాత బాలనగర్ వెళ్ళిపోయినాను. కాబట్టి మీరు చెప్పారు కదా ఇప్పుడు సార్ వాళ్ళ గురించి ఒకరొకరు, బహుశా నేను అవి మిస్ అయి ఉంటాను. ఒకవేళ ఇక్కడ ఉంటే నేను కూడా మీతో పాటు పనిష్మెంట్స్ తీసుకునేదాన్నేమో, నా బ్యాడ్ లక్. కానీ ఎక్కడ ఉన్న గురువులు అందరికీ గురువులే. ఎవరైనా సరే కొన్ని ప్లేస్లో మాత్రమే పూజింపబడతారు, సర్వంతరిగా పూజింపబడేది మాత్రం గురువులు. అందుకే వీళ్ళు కూడా మా ఫ్రెండ్స్కు గురువులు అయినప్పుడు నాకు కూడా గురువులని నేను భావిస్తూ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మమత. నెక్స్ట్ మహేంద్రమ్మ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తొందరగా రండి మీ యొక్క అమూల్యమైన. నమస్కారం. నేను కొత్తగూడలో ఉంటాను. నా పేరు మహేంద్రమ్మ. నేను కొత్తగూడలో ఉంటాను. మినీ బ్యాంకులో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ మినీ బ్యాంకులో చేసుకుంటున్నాను. మా 2 పిల్లలు అబ్బాయిలే. ఒక బాబు ఇంటర్ కంప్లీట్ అయింది, చిన్న బాబు 10th అందరికీ. థ్యాంక్ యూ మహేంద్రమ్మ. కొంచెం క్లాప్స్ కొట్టండి, అప్పుడప్పుడు క్లాప్స్ బూస్ట్ ఇస్తున్నాడు ప్లీజ్ మిత్రులారా. నమస్కారములు. డియర్ ఫ్రెండ్స్కు గుడ్ ఈవినింగ్. నా పేరు జి పార్వతి. ఐ ఆమ్ స్టడీయింగ్ పిఏ పిఈడి ఎంఏ. నేను వనపర్తిలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో చేస్తున్నాను. నాకు ఒక చిల్డ్రన్, ఇంటర్ కంప్లీట్. ఓకే ఓకే థ్యాంక్ యూ. తర్వాత నా యొక్క పాదాభివందనాలు. విద్యార్థులు అందరూ, నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు జయసుధ. నేను టైలరింగ్ చేస్తాను. నాకు 2 బాబులు, ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, ఒక బాబు 10th క్లాస్. ఓకే. సీనియర్ ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి సారు, మరి దొరస్వామి సారు, సదాశివరావు సారు, మరి దివంగతులైన రషీద్ సార్, వీళ్ళు మాకు వాళ్ళతో కలిసి పనిచేయడం మా అదృష్టం. వారు మాకు గురువులతో సమానులు. వాళ్ళ నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం. ఇప్పుడు మీ వయసు కంటే నేను ఈ స్కూల్కు ఫస్ట్ ప్రవేశించినప్పుడు నేను చిన్నవాడిని. జస్ట్ 25-26 ఇయర్స్కే నేను ఈ స్కూల్లో పనిచేసినాను. సార్ వాళ్ళు అప్పటికే, నా వయసు 25 సంవత్సరాలు అయితే వాళ్ళ సర్వీసే 20-25 సంవత్సరాలు అయింది. అంటే వాళ్ళ శిష్యుడిని వాళ్ళ పుత్రునితో సమానం. కాబట్టి వాళ్ళందరికీ పాద నమస్కారాలు చేస్తూ, అదేవిధంగా నాకు చిన్నప్పటి నుంచి పూర్తిగా చదువు నేర్పినటువంటి అందరు గురువులకు, జీవించి ఉన్న వాళ్ళకు, మరి పరమపదించిన వాళ్ళకు అందరికీ కూడా పేరు పేరున మరి చనిపోయిన వాళ్ళకు జోహార్లు అర్పిస్తూ, వాళ్ళని స్మరిస్తూ, బతికి ఉన్న వాళ్ళకు, ఇక్కడ లేకపోయినా వాళ్ళకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, అదేవిధంగా మరి నాకు కొంచెం పెద్దవాళ్ళైనటువంటి విష్ణు సార్ కానీ దేవేంద్రన్ సార్ కానీ వయసులో, వాళ్ళని చూసి కూడా నేను అనేక విషయాలు నేర్చుకున్నా. ఈ స్కూల్కి వచ్చినప్పుడు 11 మంది ఉపాధ్యాయుల్లో నేనే చివరి చిన్నవాడిని. కాబట్టి వాళ్ళందరూ నాకు గురువుతో సమానం. వాళ్ళందరి నుంచి కూడా నేను స్ఫూర్తి పొందిన. వాళ్ళందరితో నేను కలిసి పనిచేయడం, అంత అతిరత మహారథులని అన్నారు కదా, అంత గొప్ప వాళ్ళతో మరి నేను పనిచేసే అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు నాకు 36 ఏళ్ళ సర్వీస్ నేను చేశాను. ఏ స్కూల్ పోయినా, ఎక్కడ పోయినా చక్కగా పనిచేసి విద్యార్థులతోని, గ్రామస్తులతోని, అధికారులతోని అందరితో కూడా ప్రశంసలు పొందిన అంటే అది మీరు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, నాతో కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహం వల్లనే మరి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఈరోజు వరకు కూడా మరి
ఈరోజు పరుగు పందెం పెడితే నీలో సగం మంది ఓడిపోతారు, సగం మంది నాకంటే వెనుకబడతారు. రన్నింగ్ రేసు కావాలంటే పెట్టుకున్నాం. అంటే అంత చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, నో షుగర్, నో బీపీ, ఎంత తిన్నా అరుగుతుంది, ఆరోగ్యంగా నిద్ర వస్తుంది. బాగా తిన్న జరగడం, మంచి నిద్ర రావడం అనేది ఆరోగ్య లక్షణాలు. మరి ఇంత ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మరి నా సర్వీస్ 36 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు, అంటే సింహభాగం దాదాపు 40% సర్వీస్ ఇక్కడ చేసిన. అంటే మీ తల్లిదండ్రులు, మీరు, మీ ముందు బ్యాచ్లు, వెనక బ్యాచ్లు అన్నీ నన్ను హక్కున చేర్చుకున్నాయి. ఆ విధంగా హక్కున చేర్చుకున్నందుకు నాకు అసలు పని చేసినటువంటి పని భారం అనేది నాకు ఎప్పుడు అనిపించలేదు. సర్వీసులో మొత్తంలో ఇంత కష్టమైన పని నేను చేస్తున్నా కదా అని చెప్పి ఎప్పుడు అనిపించలేదు. దానికి కారణం మీరే, ఈ గ్రామస్తులు కావచ్చు, కమిటీ వాళ్ళు కావచ్చు, తోటి ఉపాధ్యాయులు కావచ్చు. తర్వాత మరి ఇప్పటికి నాకు మంచి ఉపాధ్యాయుడు అని చెప్పి విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అధికారులు, రాజకీయ నాయకులు, కలెక్టరు, ముఖ్యమంత్రితో కూడా నేను సన్మానం పొందాను. తినేవాళ్ళం. అట్లాంటి మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కొల్లాపూర్కు డివిజనల్ టోర్నమెంట్స్కు ఒక బస్సు నిండా మన పిల్లలే 50 మంది, 40 మంది. ఆ విధంగా చక్కగా మరి పేరెంట్స్ కూడా మరి ఆ ఉపాధ్యాయులను నమ్మి పంపించడం, వాళ్ళను క్షేమంగా తీసుకొని రావడం, అట్లాంటి అరుదైన అవకాశాలు నాకు లభించింది. అట్లాంటి అవకాశాల వల్ల మరి మంచి పేరు వచ్చింది. ఆ ప్రతిష్ట, ఆ యొక్క సన్మానాలు, ఆ సత్కారాలు అన్నీ మీకే చెందుతాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి అప్పుడు చాలా చిన్నవాళ్ళు, నేను చాలా యువకుడిని, మీరేమి ఇప్పుడు యువకులు, నేనేమో రిటైర్ అయిపోయి 3 years అయిపోయింది. అంటే మార్పు, ఇది ప్రకృతిలో మార్పు ఒకటి సహజం. అన్నీ మారుతాయి, మనుషులు, జంతువు, ప్రకృతి, సృష్టి, వాతావరణం అన్నీ మారుతాయి. కానీ మార్పు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అది ఇప్పటికి కోట్ల సంవత్సరాలు అయ్యొచ్చు, భవిష్యత్తులో కోటాను కోట్ల సంవత్సరాలు కావచ్చు. ప్రపంచం, సమాజం అన్నీ మార్పు అనేది ఒకటే శాశ్వతంగా ఉంటుంది. మరి చిన్నవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు అయిపోయిండ్రు, ఒక బాధ్యత కలిగినటువంటి కుటుంబస్తులు అయిపోయిండ్రు, భార్య బిడ్డలు పోషించే బాధ్యత వచ్చింది, అనేక వృత్తులు చేపట్టిండ్రు, చక్కగా మాట్లాడిండ్రు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా చక్కగా మీలో ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసిందంటే మరి ఈ పునాది, దానికి పునాది ఇక్కడ ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి అంత చక్కగా ఎవరు కూడా భయపడకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మరి అది గురువులు పాఠశాల కావచ్చు, తర్వాత మీరు చదివిన పాఠశాల కావచ్చు, అట్లాంటి చక్కటి బాధ్యత కలిగినటువంటి చక్కగా మాట్లాడే తర్ఫీదు కూడా మీకు లభించింది. మరి స్కూల్ డేలు కానీ, ఎక్స్కర్షన్లు కానీ చాలా విజయవంతంగా ఇక్కడ 3-4 సార్లు స్కూల్ డే చేసినాం. ఆ రోజుల్లో స్కూల్ డేలు అనేవి ఎవరు చేసేవాళ్ళు కాదు, ప్రత్యేకించి ప్రైవేట్ స్కూళ్ళలో చేసేవాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో లేవు. అయినప్పటికీ చేసేవాళ్ళం. ఎక్స్కర్షన్లు చాలా పోయించారు. ఎక్స్కర్షన్ రాయల్ గౌడ్ సార్ ఇక్కడ సార్ పిల్లలకు బియ్యం ఇవ్వాలి, ఇంకా 2 సంచులే ఇచ్చేది సార్. పాపం బియ్యం, రేషన్, పప్పు, ఎక్స్కర్షన్ పొయ్యిల కట్టెలతో సహా ఇచ్చేది. ఇక అంటే గట్టు ప్రాంతాలకు శ్రీశైలం అట్లా పోతేనేమో మన పిల్లలు 5 నిమిషాలు సెలవిస్తే అడవికి పోయి బస్సుకు పైన వైర్లు తగ్గుతాయన్నా వినకపోయేది, 2 బండ్ల కట్టెలు పడేసేది పైన. అట్లా మీ సహకారంతో, ఉపాధ్యాయుల యొక్క కృషితోని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడం జరిగినవి. మరి ఇవన్నీ కూడా మరపురాని గుర్తులుగా మాకు మిగిలిపోయినాయి ఈ పాఠశాలవి. కాబట్టి ఇలాంటి చక్కటి అనుభూతులు, అనుభవాలు ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మరి అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమం చాలా పెద్ద బ్యాచ్, ఇంత పెద్ద సంఖ్యలో రావడం, ఇక్కడికి వచ్చినటువంటి బ్యాచ్ల్లో ఇది 5వది అనుకుంటా. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 5వది, కానీ 80 పైన వచ్చినటువంటి 90 దాదాపు వచ్చింది అనుకుంటా. ఇంత పెద్ద సంఖ్యలో బహుశా మీరే వచ్చిండ్రు. మరి మీకు అభినందనలు తెలియజేస్తూ, ఇంత సక్సెస్ కావాలంటే ఎంతోమంది శ్రమ ఉంటుంది, వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ఇందాక నాకు మల్లేష్ మాత్రం ఫోన్ చేసి చెప్పిండు 2 సార్లు కూడా రావాలి సార్ అంటే, తప్పకుండా వస్తామా అని చెప్పిన. ఈరోజు నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ కూడా ఉన్నది, అది కాదు ఆ మీటింగ్ మళ్ళీ ఎప్పుడైనా పోతాం, ఈ పిల్లలంతా కలవరని చెప్పి మా ఉద్దేశంతో వచ్చినాం. అట్లా సార్ వాళ్ళు కూడా
బిజీగానే ఉన్నారు. కాబట్టి ఇక్కడికి దీనికే ప్రాధాన్యం ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. సరే, చాలా ఆలస్యంగా మీకంటే ముందు వాళ్ళు తర్వాత వాళ్ళు కూడా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకున్నారు. కానీ 25 సంవత్సరాలు అది మంచికో చెడుకో కరెక్ట్గా మీరు 25 సంవత్సరాల వరకు వేచి ఉన్నారో లేదో మీకు వీలు పడలేదో నాకు తెలియదు. కానీ మొత్తం మీద సిల్వర్ జూబ్లీ అద్భుతంగా చేస్తున్నారు. అయితే మీరు లేటుగా 25 ఇయర్స్ కలిసింది కాబట్టి నెక్స్ట్ మీట్ తొందర పెట్టుకోండి. పోయినే ఉంది, బాధపడేది ఎందుకు? 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో పెట్టుకోండి. సెకండ్ మీట్ అనేది మీదే ఫస్ట్ది కావచ్చు. కాబట్టి నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మీకంటే ముందు వాళ్ళు తర్వాత వాళ్ళు కూడా సార్ మేమంతా రెడీ అయినాం, డబ్బులున్నాయి ఎన్నున్నాయి పెట్టుకోలేకపోతున్నాం సార్, మా తర్వాత బ్యాచ్ వాళ్ళు అందరూ పెట్టుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేసినటువంటి పూర్వ విద్యార్థులు కూడా నాకు కలిసి నా రిటైర్మెంట్ టైంలో కూడా కోడేరు నుంచి పిల్లలు వాళ్ళు ఏ ప్రయాసాల గురించి పనులు వదిలిపెట్టుకొని 50 మంది పిల్లల దాకా నేను ఈ స్కూల్ వదిలిపెట్టి 22 సంవత్సరాలు అయినప్పటికీ నా మీద అభిమానంతో 50కి పైగా ఇక్కడ విద్యార్థులు గ్రామస్తులు వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాంటి అభిమానం ప్రేమ లేకపోతే అంత దూరం వాళ్ళు రాలేరు. కాబట్టి మరి కోడేరు నేనే కాకుండా ఇక్కడ మా తమ్ముడు ఉంటాడు కాబట్టి ఈ ఊరికి నా అనుబంధం ఇంకా విడిపోలేదు. ప్రతి సంవత్సరం 3-4 సార్లు వస్తూనే ఉంటారు. కొంతమంది పిల్లలు కలుస్తారు, కొంతమంది కలవరు. కాబట్టి చాలా అందరికీ పనులు ఉంటాయి, జీవితంలో సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సమస్యలకు చింతిస్తూ అక్కడే కూర్చోవద్దు. సమస్యలను కూడా ఒక క్రీడా స్ఫూర్తితో తేలికగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి, అడుగులు ముందుకు పడాలని చెప్పి ఉన్న చోటనే చింత చేస్తూ కూర్చుంటే మన సమస్య తీరదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ కావాలి, ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. ఎక్కడ కలిసినా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అంతా కోరుతూ ఆ విధంగా ఆశీర్వదిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు మీకు ఈ గ్రామస్తులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సార్ థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఎవరు మర్చిపోరు సార్. ఎందుకంటే నేను చిన్న పిల్లవాడు సార్, 2nd క్లాసు. అప్పుడు లోకమాత టీచర్ దగ్గరికి వెళ్ళాను. పెళ్లి కాలేదు మీరు ఇంకా. లోకమాత టీచర్ దగ్గరికి నేను కలర్ డబ్బా తీసుకొని పోతే నాకు 2 రూపీస్ ఇచ్చింది మేడం. అప్పుడు రంగు హోలీ పండుగ రోజు. కాబట్టి శివారెడ్డి సార్ తరపు నుంచి కానీ తర్వాత టీచర్ తరపు నుంచి కానీ మీ ఎవరు మర్చిపోరు సార్. లోకల్ అనే అనుకుంటారు అందరూ. తర్వాత నెక్స్ట్ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, అమ్మాయిలు డ్యాన్స్ చేస్తారు. ఆ పాట రెడీ చేసుకున్నాం. Oh
నా పేరు కిరణ్ అండి. ఇక్కడ చేసిన తోటి విద్యార్థులకు, గురువులకు అందరికీ పాల్గొంటున్నారు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. దానా బిజినెస్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. తర్వాత మల్లేష్ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తొందరగా రావాలి మిత్రులారా, దయచేసి మధ్యలో మళ్ళీ ఇటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏమైనా ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, శరత్ నా పేరు, శరత్ బాబు చూపల్లి. నమస్కారం సార్ అందరికీ. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ కలిసినందుకు. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మధ్యలో కొంతమంది ఒక 20-30 మంది కలుస్తుంటాం, కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత కలవడము, అందరూ ఇంకా కొంతమంది వచ్చుంటే బాగుండి అనిపించింది. కానీ ఇంకొకటి గుర్తొచ్చింది నాకు, ఆ సార్ చెప్తుంటే స్కూల్ లెవెల్లో ఎక్స్కర్షన్కి తీసుకుపోవడం చాలా సంతోషము, తెలివి అన్ని. నాకైతే అనిపించిందంటే, మా క్లాస్లో నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు సార్ 95-96 బ్యాచ్లో ఒక టూర్ పెడితే, ఐ థింక్ నా క్లాస్లో నేను అండ్ నాకు గుర్తుంది రజా వచ్చింది అనుకుంటున్నా. అదర్వైజ్ ఇంకా అంతమందిలో ఎవరు రాలేదంటే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు. అదే నేను ఫస్ట్ ర్యాంక్ క్లాస్ వెళ్ళింది. అది ఇప్పటికీ మా పిల్లలతో కానీ మా మిస్సెస్తో కానీ షేర్ చేసుకుంటాను. నేను అప్పుడు అన్ని ఒక 10 ప్లేసెస్ వెళ్ళొచ్చాము అని. అంత ఎందుకంటే ఆ టైంలో గుర్తుండిపోతుంటాయి అవన్నీ. ఆ టైంలో చేయాల్సినవి కొంచెం ప్రాబ్లమ్స్ అంటే అందరూ బేర్ చేసుకోలేకపోవడం వలన తీసుకోపోలేరు అనుకుంటున్నా. నాకు అదొకటి బాగా ఇప్పుడు గుర్తొచ్చింది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శరత్. తర్వాత మల్లేష్ నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజుల్లో ఎక్స్కర్షన్ అంటే మరి డబ్బులు ఎక్కువ పెట్టాలి, వెచ్చించాలి, అందరు తల్లిదండ్రులు పంపించారు. అతను గొప్ప తన అనుభవాలు చెప్తున్నాడు. థ్యాంక్ యూ. ఏమైనా నాతోటి మిత్రులకు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకి వచ్చిన నా మిత్రులకందరికీ నమస్కారములు. ఇది నేను మన స్కూల్లో 2వ స్టేజ్ ఎక్కి మాట్లాడాను. ఫస్ట్ వచ్చేసి మన దొరసాన్ సారు బ్రహ్మానంద శిష్యులు ప్రోగ్రామ్ చేయించాడు. ఆ రోజు బెదురుపని మాట్లాడినాం, ఈరోజు కూడా బెదురుపని మాట్లాడుతున్నాము. పరమానంద శిష్యుల్లో నేను పరమానంద పాత్ర పోయించిన తర్వాత మనకు దొరసాన్ సారు నట సార్వభౌముడు. ఎందుకంటే ఇక్కడ కళా ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకు పిల్లలు వేసి ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు చాలా పెద్దగా కనిపిస్తారు. మనకు ఉపాధ్యాయపరంగా కూడా చాలా మంచి బోధన చేసిండు. విష్ణు సార్ అంటే అందరికీ భయమే, కానీ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి సారు. ఇంకొక విషయం ఏంటంటే, మనకు స్కూల్లో వాలీబాల్ ఆడుతున్నప్పుడు నాగేశ్వరి సారు జ్ఞాపకం వచ్చేవాడు. కానీ మన టైంకి వచ్చేదానికల్లా వాలీబాల్ కూడా తక్కువైపోయింది. మనకు ఆట పోటీలు అన్నీ తక్కువైపోయినాయి. ఇప్పుడున్న విద్యార్థులకు కూడా ఆట పోటీలు చాలా తక్కువైపోయింది. ఉపాధ్యాయులందరూ పాఠాలు చెప్తున్నారు, ఎంతో ఎదగాలంటున్నారు, ఎంతో మనీ సంపాదించాలి, ఎంతో ఫారెన్ దేశాలు వెళ్ళాలి అని ఒకటే కోరుకుంటున్నారని అనుకుంటున్నాను నేను కూడా. కానీ వృక్షో రక్షతి రక్షిత అనేది మాత్రం మనకు కడుపుకు జీవనం ఏ విధంగా ఉంటుంది, మనకు ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా అనిపిస్తుంది, మనం చెట్లు ఎందుకు నాటలేకపోతున్నాం, భూమి మీద మనం ఎలా బతున్నాం అనేది కొంచెం ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా తక్కువైపోయినాయి. సైన్స్ పరంగా కానీ మన ఉపాధ్యాయులు కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కానీ బాగా పాటించినాయి. ఇప్పుడు కరెన్సీ ఒకటే ముఖ్యమైపోయింది, నైతిక విలువలు తగ్గిపోయినాయి. అవన్నీ రాబోయే రోజులలో మన ఉపాధ్యాయులు మన ముందు తరాలకు ఇంకా మంచిగా చూపించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు మల్లేషు, నాది ఇదే ఊరు. నాకు ఒక పాప ఒక బాబు. నేను ఇక్కడే కిరాణా షాప్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాను. 10 years అయింది. అంత ముందుకు చాలా ఇబ్బందులు పడ్డాను. నేను హైదరాబాద్కు డ్రైవింగ్ ఫీల్డ్లో వెళ్తే ఫ్రెండ్స్లలో ఎక్కువగా నాకు మంచిగా చూసుకున్నానంటే శరత్ బాబు ఒకటి, ఏ ఫ్రెండ్ చూసుకోవడం నన్ను. కానీ భోజనం పెట్టి ఒక 1 month 2-3 months వాడు ఎవడు ఒక దోస్తానంటే ఏదో ఒక రోజు ఇలా బయటకు వదిలేసి వదిలేస్తారు, కానీ వాడు సొంత అన్న తమ్ముళ్ళ చూసుకున్నాడు. రెండవది, ఎంతో ఇబ్బందులు ఉంటే కూడా మబ్బుల్ నీకు బతకడానికి ప్లేస్ లేదు, తప్పనిసరి ఊళ్ళో ఉండాలని, ఈ ప్లేస్లో అయితే బతుకుతావు అని నాకు అడ్డం చూపించి ఈరోజు 10 మందిలో గర్వంగా ఉండడానికి చూపించాడు. విషయం ఏంటంటే, తప్పుగా అనుకోవద్దు, ఎంతైనా సంపాదిస్తాం, ఎంతైనా ఉంటుంది పోతుంది, కానీ ఆనందం లేకపోతే మనం బతకలేము. మరి ఆనందం కావాలంటే పొద్దున సాయంత్రం నాకు మంచిగా
మిత్రుడు రాత్రిపూట కానీ టైంపాస్ చేసుకుంటా ఆంజనేయులు నా హృదయాన్ని ఎక్కడ పోనీయకుండా మంచిగా సంతోషంగా ఉంచుతున్నాడు. ఈ ఆనందం కన్నా ఇంతకన్నా మంచి మిత్రులు ఎవరు కావాలి? ఈ అంజీ అని అంటే అందరం అన్నంట సంతోషం కూడా నాకు అనిపిస్తుంది. అంజీ అంటే ఆది నుంచి వస్తున్న ఆదివారం ఎంతనో అంజీ ఉంటే మన అందరం అన్నట్టుగా నాకు సంతోషం అనిపిస్తుంది. కొంత మందితో నవ్వుతున్నంత హ్యాపీగా ఉంటుంది. మరి నాకు ఈ ముగ్గురు మిత్రులతో పాటు మీరందరూ 100 మంది నాకు సంతోషంగా ఇంత అంతగా ఉన్నందుకు అందరినీ మనసారా ఈరోజు చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ టైం తీసుకుంటానికి ఏమనుకోవద్దు. ఈ ప్రోగ్రామ్ చేయడానికి గత 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో అశోక్ గారి పెళ్లి రోజు కూడా ఆలోచన చేసినాం. ఆ రోజు సెట్ కాలేదు. 25 years సిల్వర్ జూబ్లీ చేయాలని అనుకున్నాం, చేస్తున్నాం. అయితే ఈ ప్రోగ్రామ్ కన్నా ముందల 5 నెలల ముందు నుంచి ఎంతోమందికి డేట్ చెప్పినాం, కానీ ఎవరు ఈరోజు ఇంకా ఎక్కువ శాతం హాజరు కానందుకు మా మనసులో అయితే చాలా నిరుత్సాహంగా ఉంది. ఎందుకంటే ఇంకా అందరూ వస్తారని ఎంతో సంతోషపడ్డాం. కుల మత భేదాలు లేకుండా ఉండేదే మన విద్యాలయం కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఉండి అందరం అరేతోరి అనుకునే మాట్లాడుకునే అవకాశాలు వస్తాయి కాబట్టి దీనికోసం ఎంతో ఆలోచించినాం. కానీ వచ్చిన కాడికి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ విధంగా ఏమైనా తప్పుగా మాట్లాడితే అందరినీ మరొకసారి వేడుకుంటున్నాను. ఎవరు ఏమి అనుకోదని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ మిత్రమా. తర్వాత అతని సొంత జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి, అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. మరి కాబట్టి మరి ఫ్రెండ్స్ ఒకరికో సహకరించుకోవడం అది మరి మన గ్రూప్లో తెలుసు. ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ అవుతున్నాయి. ప్రభాకర్ రెడ్డి సార్కు నమస్కారం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డం, ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఉదయం మురారి 98 మార్క్స్ వచ్చినాయి. నాకు ఎట్లా వచ్చినాయి అనేది తెలియదు, కానీ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే ప్రభాకర్ రెడ్డి సార్ పుణ్యమే, అది చెప్పిండు. కనుక ప్రత్యేకమైనటువంటి అభినందనలు ప్రభాకర్ రెడ్డి సార్. సార్ నక్సలైట్లో లీడర్, మేమంతా నక్సలైట్లో. మాకు బాంబులు ఇచ్చిండే, తుపాకులు ఇచ్చిండే, అన్ని ఇచ్చిండే, మేము పేల్చుకున్నాం, అన్ని చేసినాం. ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కనుక సార్తో పాటుగా పనిచేసిన మాకు 9360 రైట్ ఓకే. కనుక మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే మా ముసలి గుండెలకు ఇంకొక 5 ఏళ్ళు బూస్ట్ ఇచ్చింది, 5 ఏళ్ళు పనికొస్తుంది. కాబట్టి ప్రత్యేకమైన అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు మీరు యువతులు అప్పుడేమో చిన్నపిల్లలు, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బూస్ట్ ఈ ముసలి గుండెలైనవి బాగా. కాబట్టి ఇంకొక 5 ఏళ్ళు మేము వాస్తవంగా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఒక ప్రోగ్రాం పెట్టండి. అప్పుడు బతుకుతే అప్పుడు మళ్ళీ ఒక 5 ఏళ్ళు మళ్ళీ మంచి బూస్ట్ తీసుకుందాం. కనుక ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే నేను ముఖ్యంగా మూడే 3 విషయాలు. 90లో ఇక్కడికి వచ్చినాం, అక్కడ 0 రిజల్ట్స్. ఇక్కడ అప్పుడు ఏం లేదు. స్కూల్ అంటే నామకే వస్తే కొల్లాపూర్ తాలూకాలో ఒక స్కూల్, 0 రిజల్ట్స్. అప్పటికి చాలా 3-4 ఏళ్ళు అయింది. అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు. మేము ట్రాన్స్ఫర్లో ఇక్కడికి వచ్చినాం. ప్రభాకర్ రెడ్డి సార్కు అప్పుడు ఏమన్నారంటే దొంగకు తాళంచే ఇచ్చిండ్రు అన్నారు. ఉన్నవాసం చెప్తున్నా సార్కి. ఎందుకంటే సార్ అప్పటికి మీకు తెలియదు, స్టేట్ ఫస్ట్. సార్ కూతురు జ్యోతి స్టేట్ ఫస్ట్. అప్పుడు స్టేట్ ఫస్ట్ అంటే చాలా గొప్ప విషయం. ఆయన ఆతృత ఏంటంటే ఈ పిల్లల గురించి కొంత తక్కువ ఆలోచన చేసేది, బయటి పిల్లల గురించి, బయట ఎడ్యుకేషన్ గురించి ఎక్కడంటే అక్కడికి వెళ్ళేది. అప్పుడు సార్ తాళం చేతులు తీసుకున్న తర్వాత మాకు ఈ 5 రూమ్లే, వరండా కూడా లేకుండే వాస్తవంగా. 5 రూమ్. ఈ 5 రూమ్లో 7 మంది, 72 మంది పిల్లలు. అటువంటి 560 మంది పిల్లలను తీసుకొచ్చి దానికి టీంలో సభ్యులు ముఖ్యంగా ఆటలకు సంబంధించి నాగేశ్వర సార్, ఎడ్యుకేషన్ సంబంధించి విష్ణు సార్, నేను మధ్యలో అన్నిటికీ మధ్యలో ఏదో కార్యక్రమాన్ని అందరం కలిసి కోఆర్డినేట్ చేసేది. ఒక చిన్న ఉదాహరణ, సార్ ఎంత ఆట ఆడించేదంటే మేము ఉదయం 6 గంటలకే బయలుదేరేది. మా పిల్లలకి మేము పట్టించుకునే వాళ్ళం కాదు వాస్తవంగా. అదొక మా మీద అభాండం ఉంది మా కుటుంబంలో. ఎందుకంటే ఉదయం 6-7 గంటలకే బయటపడి రాత్రి 10-11 గంటలకు సార్ స్పెషల్ క్లాసులు పెట్టేది. మీకు ఐడియా ఉందో లేదు? హాస్టల్ పోయేది, హాస్టల్లో పిల్లలను చదువుతున్నా లేదా. ఇక్కడ ఇదంతా స్పెషల్ క్లాసు రాత్రి 10-11 గంటల వరకు.
మళ్ళీ మేమే తీసుకుపోయి ఆ పిల్లల్ని ఇంటికాడ దించి రావాలి. అంత శ్రద్ధ వీళ్ళకన్నా ముందు బ్యాచ్లో అంత కష్టపడాల్సి వచ్చింది. ఎస్. ఆ తర్వాత ఇది ఒక రూమ్, ఈ రూమ్, ఆ రూమ్, ఇట్లా మేము తక్కువలకి దీని డెవలప్మెంట్ కొరకి మూతి మీసాలు కొరుక్కొని 4 సార్లు 5 సార్లు డ్రామాలు వేసినాం. వాస్తవంగా అప్పుడు ఏం లేదు, కాంపౌండ్ వాళ్ళు రాళ్ళు పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళు అకామిడేషన్ సెంటర్ కావాలి అంటే సెంటర్ చేయాలంటే రేవెల్లి, ఏదుల, తర్వాత కొండ్రావుపల్లి, ఎత్తం ఇలాంటి స్కూల్స్ అందరూ కలిస్తే 120 మంది అయితేనే తప్ప ఎస్ఎస్సి బ్యాచ్ 120 మంది అయితేనే తప్ప సెంటర్ చేయలేదు. సెంటర్ చేయకపోతే రిజల్ట్స్ లేకపోతే 2 హాస్టల్ వెళ్ళిపోతాయి. అప్పటికి రాయగౌడ్ సార్ మన దగ్గర పనిచేయడు అప్పటికి, ఎందుకంటే అవి తయారైనాయి. ఎస్సీ హాస్టల్ రెడీ అయింది, బీసీ హాస్టల్ కూడా రెడీ అయింది. అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ముఖ్యంగా గేమ్స్కి సంబంధించి లింగస్వామి, ఎక్కడ పోయినా లింగస్వామి చాలా సిన్సియర్ స్టూడెంట్ బీసీ హాస్టల్లో. ఒకసారి ఎందుకో కబడ్డీ ఆడిపిస్తున్నాడు నాగేశ్వరుడు సార్. కబడ్డీ ఆడిపిస్తుంటే వచ్చిండు, మా పిల్లానికి తెలియక లోనికి వచ్చేసారు. గుంజి వేస్తే ఆ పిల్లవాడు కండ్లు ఎర్రగా అయ్యి అట్లా పడిపోయి అసలు అయిపోయింది అనుకున్నాం. అంటే కబడ్డీ అంత సిన్సియర్గా ఆడిచ్చేది. రాత్రి 7 చీకటి వరకు గ్రౌండ్లో ఉండేది. తర్వాత ఎక్స్కర్షన్స్ మీకు తెలుసు, మీ వరకు రాలేదు. మేము అప్పటికి ఇక కొద్దిగా ఎందుకో బంద్ చేసినాం. సార్ వెళ్ళిపోయాడు, ముఖ్యంగా మన టీం లీడర్ వెళ్ళిపోయాడు, ప్రభాకర్ రెడ్డి సార్ వెళ్ళిపోయాడు, రామన్ గౌడ్ సార్ రావడం జరిగింది. తర్వాత కొంత ఇబ్బందులు జరిగినాయి. ఎక్స్ట్రా యాక్టివిటీస్, కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే సబ్జెక్టు పరంగా కాకుండా టోటల్ A to Z మేము అన్నిటినీ డెవలప్ చేసాం. ఫీడింగ్ స్కూల్స్ అంటే అప్పటికి ఏమిట్లకి ఏం లేదు. ఇక్కడ మేము 90లో వచ్చినప్పుడు గంట్రావుపల్లి, మహాసముద్రం, కొండ్రావుపల్లి, ఎత్తం, ఇక్కడ రాజాపూర్, ముద్రెడ్డిపల్లి, నాగులపల్లి, తీగలపల్లి, జనంపల్లి, తర్వాత బావాపల్లి, ఇన్ని స్కూల్స్ కాక మళ్ళీ సోమశిల లాంటి పిల్లలందరూ కూడా రాజగౌడ్ సార్ హాస్టల్లో అక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడ జైన్ అయ్యి ఇక్కడ చదివినటువంటి కార్యక్రమం. అప్పుడు ఆ సెంటర్ చేయాలంటే అకామిడేషన్ లేకపోతే ఇట్లా మీరు వేసిన టెంటులు వేసి టెంటులో ఎస్ఎస్సి రాయించడం. మీకు అప్పటికి మీరు జాయిన్ అయి ఉంటారు, 6వ తరగతిలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఫస్ట్ సెంటర్ మనం ఎస్ఎస్సి సెంటర్ జరుపుకున్నాం. అలా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ చాలా ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు ఈర్ష్య కలుగుతుంది. ఎందుకు ఈర్ష్య కలుగుతుందంటే మా పిల్లలైనా వీళ్ళంతా అన్ని రంగాల్లో ఉన్నారు. ముఖ్యంగా టీచర్స్ కావడం అనేది నాటే జోక్ ఈ కాలంలో. ఎందుకంటే ఈ కాంపిటీషన్లో టీచర్స్ అయిన, పోలీసులు అయిన, మన మురార్లాగా జర్నలిస్టులు అయిన, ఇవన్నీ ఏ రంగాల్లో లేరు. ఉదయం మధు అన్నట్టు ఆర్మీలో కూడా ఉన్నారు. పోయిన బ్యాచ్లో ఆర్మీలో జగదీష్ అని మన ప్రాపర్లో రిటైర్డ్ కూడా అయింది. దీని నిర్మాత 95 బ్యాచ్ అనుకుంటా, ఈ సెట్ నిర్మాతలు. అలా మాకు ఈర్ష్య ఎందుకు కలుగుతుందంటే మా పిల్లలైనా వీళ్ళంతా ఇంతమంది, ఇప్పుడు ఈడ కూర్చున్న వాళ్ళంతా ఇంతమంది మా పిల్లలు అనుకునే ఆనాటి సంస్కృతి ఈనాడు ఉంటే ఎంత బాగుంటుండే, ఈ పల్లెటూరి వాతావరణం ఇంకా కొనసాగుతుందా అని బాధ కూడా కలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇక్కడ మాత్రమే అహంకారం లేదు, మీ తలలన్నీ కూడా చాలా ఉన్నతంగా ఇట్లా అంటే తల పైకెత్తి చూస్తున్నాయి అన్నీ కూడా. తల ఎవరు దించుకోవడం లేదు మీ బ్యాచ్ వాళ్ళంతా కూడా, అవునా కాదా? అంటే అంత గొప్పగా జీవితంలో స్థిరపడ్డారు. మీ పిల్లల్ని కూడా జీవితంలో స్థిరపడాలని ఆశిస్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అహంకారం ఉండవద్దు, మన తలలు వేస్ట్. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ తలలన్నీ కూడా గురువు దగ్గర అంటే తలలు ఉంచుతాయి అనడానికి ఒక రాజు మంత్రి అట్లా విహారయాత్రలు పోతున్నారంట. ఆయన చిన్నప్పటి గురువు రాజుకు ఒక చిన్నప్పటి గురువు మన ప్రభాకర్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు కనబడితే వెంటనే శాస్త్రాంగ ప్రణామం చేసి తలకాయ ఆయన పాదాల మీద పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. పక్కన మంత్రి నాగేశ్వర సార్ ఊరుకుంటాడా? ఏమన్నాడు? ఏం సార్ మీరేంది, మీ కథ ఏంది, మీ లక్షణం ఏంది, ఇంత పెద్ద స్కూల్కు ప్రిన్సిపాల్, మీరు మంచి హెడ్ మాస్టర్, మీరు ఆయనకి తలకాయ వంచి నమస్కారం చేయడం ఏంది
అంటే అప్పుడు ఏమనలేదు. మరి ఏమనకుండా ఏం చేసిందంటే కొన్ని రోజుల తర్వాత సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ పండుగకి ఊర్లో అన్ని మేకపోతులు, తర్వాత అవసరమైతే దునపోతులు, పొడేళ్ళు గిడేళ్ళు అన్నీ కోసి పొద్దున్నే ఇది బస్ స్టాండ్లో అన్ని తలకాయలు పెట్టింది, తలకాయ కూర. దాంతో రాజు ఏం చేసిందంటే ఒక మనిషి తలకాయను కూడా అక్కడ పెట్టించింది. అప్పుడు మంత్రికి చెప్పిండు. ఏం చెప్పిండు? అయ్యా ఈ తలకాయలన్నీ అమ్ముకొనిరా, దేనికి ఎక్కువ విలువ ఉంటుందో దానికి నాకు సాయంత్రం వచ్చి డబ్బులు అప్పచెప్పాలని చెప్పిండు. అందరు వచ్చి తలకాయలు అని చెప్పింది. అని తలకాయలు అంటే అన్ని టకా అన్నీ అయిపోయినాయి. ఒక మనిషి తలకాయ మాత్రం మిగిలింది. దాన్ని చూస్తే అప్పుడు ఏమంటున్నారు అందరు? చీ 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 చీ. అంటే ఏమిటి? ఇది మెడ మీద ఉంది కాబట్టి తలకాయ మనకి. అది తెగేయడం ఉందే అంటే తెగడం అంటే ఏంటి? అహంకారం అనేటువంటి ఒక పదం లేకపోతే తలకాయ అక్కడ ఉంచితే నీ అటువంటి ధన్యుడు తెలివైన వాడు ఇంకా ఎవరు కూడా ఉండరంట. ఆ తెలివిని ఎవరు ఇస్తారు అంటే గురువులు ఇస్తారు. ఆ గురువులు జీవితాన్ని నేర్పుతారు కనుకనే ఆ నేర్పినటువంటి సంస్కృతి ఈ కోడేరు హై స్కూల్కు ఉన్నటువంటి ఉదయం సారు పాలెం కాలేజ్, నేను వన్ ఆఫ్ ది గ్రేట్గా ఫీల్ అయ్యేటువంటి స్టూడెంట్ను కాబట్టి పాలెం స్టూడెంట్. పాలెమే కాదు, నాట్ ఓన్లీ కోడేరు హై స్కూల్లో చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా నేను గ్రేట్గా చెప్పగలను, తర్వాత గర్వంగా కూడా చెప్పగలను. ఎవ్వరు కూడా ఊకోరు. అంటే ఏ పని చేయకుండా ఏదో అవారగాండ లేక మాత్రం తిరగరు. అది చాలా 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 ఉన్నతమైనటువంటి ఆ సంస్కృతి సాంప్రదాయం ఈ గడ్డకున్నటువంటి ఇక్కడ మహామహులు చదువుకున్నటువంటి పాఠశాల. ఈ పాఠశాలకు ఉన్నటువంటి మరి వెనకటికి ఎవరేసిండ్రో కానీ ఆ బునాది అలా 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 ఎదిగి ఈరోజు ఉన్నతమైనటువంటి పరిస్థితి ఏంటంటే పురుషోత్తం వచ్చిండు ఉదయం మాతో పాటుగా. సార్ ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఒక డిగ్రీ కాలేజ్ లేదు సార్. ఒక్క డిగ్రీ కాలేజ్ వస్తే మాత్రం ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి వాళ్ళంతా బయటికి వెళ్ళిపోతున్నారు. కోడేరు రూపురేఖలు మారుతాయంటే మేము ఆ రోజు అనుకోలే, ప్రభాకర్ రెడ్డి సార్ మేమంతా అనుకోలే సెంటర్ చేస్తే రూపురేఖలు మారుతాయని. మా బాధ్యత స్కూల్ను కాపాడుకోవాలి, ఒక్క స్కూల్ను కాపాడుకోవాలని ఆ రోజు అనుకున్నాం. ఈరోజు వాస్తవంగా ఎన్ని స్కూల్స్ ఉన్నావో నాకైతే తెలియదు. మరి ఎన్ని స్కూల్స్ ఉన్నావో నాకైతే తెలియదు. అన్ని స్కూల్స్ ఉన్నాయి, అన్ని కాలేజ్ అంటే జూనియర్ కాలేజ్ కూడా వచ్చింది, ప్రైవేట్ స్కూల్స్ కూడా మరి నడుస్తున్నాయి. దీనికి అంతటి కారణం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం నిబద్ధత అలా కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇప్పుడు కూడా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు చాలా ఉన్నతంగా పనిచేస్తుంటారనే విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా తలుచుకుంటే అక్కడ అమరులైనటువంటి వాళ్ళు, మనతో దూరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళనే దృష్టిలో పెట్టకుండా ఒక మంచి చక్కటి కార్యక్రమం, నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చేపట్టండి. మా సహకారం కూడా ఉంటుంది అనేటువంటి అంటే ముఖ్యంగా నా సహకారం ఉంటుంది. నేను కూడా మీలో ఒక చిన్న ఉడతా భక్తిగా నేను కూడా దాంట్లో పాలు పంచుకోవడానికి నాకు కూడా అవకాశం ఇవ్వాలని, ముఖ్యంగా మధుకు, ఎందుకంటే ఈ టీం లీడ్ చేసేవాళ్ళు ఒకరు ఉండాలి. ఆ టీం లీడ్ చేసే వాళ్ళకి నేను కోరుతూ మీకు ఎల్లవేళలా దేవుడు భగవంతుడు ఇలాంటి సంస్కృతి ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞులుగా ఉండండి. మీరు, మీ పిల్లలు, మీ పౌత్రులు అంటే మీ మునిమనుమలు కూడా చాలా చల్లగా హాయిగా ఆనందంగా మరి ఎంత అంటే ఆరోగ్యంగా అన్ని రకాల ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సారు మేము క్రికెట్కి వెళ్తే మాతో పాటుగా సార్ ఫ్రెండ్లీగా వచ్చేవాడు, మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసేవాడు. దేవేంద్ర సారు గండ్రాపల్లి, ఎత్తము, సింగోటం, కోడేరు ఇట్లాగే పక్కన విలేజ్లన్నీ నాగలపల్లి అంతటి వచ్చేవాడు. సార్ కూడా మాతో పాటుగా ఆడండి చెప్పి ఎంతో మంచిగా ప్రోత్సహించేవాడు. థ్యాంక్ యూ సార్. తర్వాత నెక్స్ట్ ఎన్బిచ్చాయి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డిస్ట్రిక్ట్ టాపర్ సార్, సోషల్ 2008 డిఎస్సి. మా దాంట్లో చాలామంది ఉన్నారు సార్ ఎంప్లాయీస్. ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యాము. ఈ విధంగా రైట్.